Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అదే పర్టికులర్ గా జాబ్ లా కూర్చొని వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు, వైరల్ అవుతున్నారు, ట్రెండ్ లో ఉంటున్నారు. మరి వర్కింగ్ ఎంప్లాయీస్ గురించి వాళ్ళ సంగతి ఏంటి, మరి వాళ్ళు ఎప్పుడు పోస్ట్ చేయాలి, వాళ్ళ వ్యూస్ ఎప్పుడు బూస్ట్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అని చెప్పడానికి మన ముందు డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ డిజిటల్ చందు మన ముందు ఉన్నారు. హలో చందు గారు, ఎలా ఉన్నారు? యా, ఇప్పుడు నిజంగానే నేను అడిగానండి, మా లాంటి ఎంప్లాయీస్ ఉంటారు, పొద్దున వెళ్తే సాయంత్రం దాకా మాకు ఇక్కడే వర్క్స్ సరిపోతాయి. అలా చాలా మంది కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది ట్రెండ్ అవ్వాలి, వైరల్ అవ్వాలి అని, బట్ వాళ్ళకి టైం ఉండదు. మరి వీళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలన్నా పాసిబుల్ అవ్వదు కదా. వీళ్ళకి మీరు ఇచ్చే సొల్యూషన్స్ ఏంటి వ్యూస్ కోసం? ఓకే, సో ఇక్కడ పర్సన్ ఆల్రెడీ ఒక వర్కింగ్ చేస్తున్నాడు. వర్కింగ్ చేసే పర్సన్ ఏంటంటే ఇలా ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అంటే, సో ఫస్ట్ ఏంటంటే ఆ పర్సన్ ముందు ఒక ప్యాషన్ ఉండాలి. ఓకేనా? సో ప్యాషన్ లేకపోతే ఏంటంటే చేయలేము. ఎవ్రీ పర్సన్ ఏంటంటే కంటెంట్ క్రియేటర్ అయితే అవ్వాలి. ఎందుకు అంటే నెక్స్ట్ ఫ్యూచర్ రిలేటెడ్ దాంట్లో ఎవరి కంటెంట్ అనేది ఎలా పీపుల్ కి ఆడియన్స్ నచ్చుతుందో తెలియదు. మీ ట్రై మీరు చేస్తే మీరు ఇంకా బెటర్ గా నచ్చొచ్చు, కాకపోతే చేయాలని ఒక ప్యాషన్ అయితే ఉండాలి. ఇప్పుడు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మీ ఓన్లీ. ఓకే, నేను 6 years నుంచి వర్క్ చేసే టైంలో ఫస్ట్ 2 years నాకు నాలెడ్జ్ లేదు. ఓకేనా? ఆ నాలెడ్జ్ అనేది నేను గెయిన్ చేసిన, జాబ్ అనేది చేస్తూ కూడా ఆ 2 years తర్వాత ఏంటంటే నేను జాబ్ చేసిన తర్వాత ఏంటంటే సండే సాటర్డే నాకు ఫ్రీ టైం ఉండేటప్పుడు, నాకు హాలిడే ఉండేటప్పుడు, ఆ వీక్ అంతా కూడా ఏంటంటే ఏ కంటెంట్ ఇవ్వాలి పీపుల్ కి, ఎలాంటిది చెప్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి ఏంటంటే నేను ప్లాన్ చేసుకొని ఆ 2 days లోనే ఏంటంటే ఆ 6 videos ఏవైతే పెట్టాలో అవన్నీ కూడా ఏంటంటే షూట్ చేసేసి పెట్టుకునేవాడిని. ఓకే, పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఆ పర్టికులర్ వీడియోస్ ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోని ఏంటంటే ఆ వీక్ మొత్తం పబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఇలా కన్సిస్టెన్సీగా వీడియోలు వెళ్తున్నాయి. అలానే నేను కూడా ఏంటంటే కరెక్ట్ గా ప్లాన్ చేసుకోగలుగుతాం. సో ఇలా మనం అయితే ప్లాన్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా అయితే చేసుకోవాలి. సో అలా చేయడంతో ఈ రోజు ఏంటంటే సో డిజిటల్ చందు తెలుగు ఛానల్ ఆల్మోస్ట్ ఒక 600కి పైగా డిజిటల్ మార్కెటింగ్ వీడియోలు ఉన్నాయి. సో ఇది నేను చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నా. సేమ్ అలానే అప్పుడు నేను జాబ్ చేసిన, ఎక్స్క్యూజెస్ చెప్పాలి అంటే 100 చెప్పచ్చు, కానీ ఐ హ్యావ్ ఏ ప్యాషన్. సో మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఓకేనా 100 పర్టికులర్ టైమ్స్ ఫెయిల్ అయ్యాం, ఎవరో మనకు సపోర్ట్ చేయాల, ఇలా వేల మంది కూడా ఇష్యూ ఫేస్ చేస్తూ ఉంటారు కదా అనే ఉద్దేశంతో ఏంటంటే నేను దాన్ని నేర్చుకున్నట్టు రియల్ టైమ్ లో చెప్తూ వచ్చాం. సేమ్ అలానే మీరు కూడా ఏదైతే ఒక కంటెంట్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో, ఏ దాంట్లో మీరు ఒక ప్యాషన్ గా ఉన్నారో, స్పెషలిస్ట్ గా ఉన్నారో, ఆ కంటెంట్ అనేది ఏంటంటే ఒక సింగిల్ పర్టికులర్ డే లో తీసుకొని ఏంటంటే కంప్లీట్ గా టాపిక్స్ అనేది ఏవి పీపుల్ కి హెల్ప్ అవుతాయి, మీకు ఏదైతే స్ట్రగుల్ అనిపించిందో అవతల పర్సన్ కి అదే స్ట్రగుల్ ఉంటుంది, ఆ పైన వీడియోస్ చేసుకొని సో దెన్ ఆ వీక్లీ వైజ్ పోస్ట్ అయితే చేసుకోవడం. ఓకే, ఇక్కడ ఇంకో చిన్న డౌట్ అండి, చాలా మందికి ఏంటంటే సరే మీరు అన్నట్టుగా మేము చేసాము, వీకెండ్ లో పోస్ట్ చేసుకొని వీడియోస్ రెగ్యులర్ గా పెడుతున్నాము, రోజు పెడుతున్నా కూడా రావట్లేదు అని అనుకుంటారు. అంటే దీనికి ఏమైనా టైమింగ్స్ ఇంపార్టెన్స్ ఉంటుందా? టైమింగ్స్ లో కూడా చాలా మంది చెప్తారు మార్నింగ్స్ పెట్టండి లేదా ఈవినింగ్స్, బట్ ఈ వర్కింగ్ ఎంప్లాయీస్ కి టైమింగ్స్ పర్టికులర్ గా కరెక్ట్ టైమింగ్స్ ఏమంటారు? ఓకే, సో దిస్ ఇస్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళకి ఫ్రీ టైమ్ లో ఉండేటప్పుడు వీడియోలు పెడతారు, పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు మీరు ఈవినింగ్ 7కి ఇంటికి వెళ్ళారు, 7:30కి ఏంటంటే చూసుకొని పబ్లిష్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ఎ రాంగ్ ప్రాసెస్. ఎలా అప్లోడ్ చేయాలి అంటే, సో ఇప్పుడు మీ ఛానల్ ని ఓకేనా నమ్మి సబ్స్క్రైబ్ చేసుకోండే వాళ్ళు కొంత ఆడియన్స్ ఉంటారు. ఓకేనా, ఇది ఒక పర్టికులర్ థింగ్, ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఒక పోస్ట్ అనేది చేసినప్పుడు ఫస్ట్ 1 hour ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 1 hour. ఓకే, ఈ 1 hour లో ఏంటంటే మంచి ఎంగేజ్మెంట్ వచ్చింది అంటే ఎక్కువ జనాలకు వీడియో బూస్ట్ అవుతుంది ఆల్గరిథం తో. అదే ఈ 1 hour లో ఏంటంటే ఎంగేజ్మెంట్ అనేది రాలా. ఎంగేజ్మెంట్ ఇన్ ది సెన్స్ లైక్స్, కామెంట్స్, షేర్స్, వ్యూస్, ఈ 4 లాట్లో ఏదైనా అవ్వచ్చు, ప్రతిదీ ఎంగేజ్మెంట్ కింద వస్తుంది. ఈ 4గిట్లో ఏదైనా కానీ 1 hour లో జరుగుతూ ఉంది అంటే ఆడియన్స్ దగ్గర నుంచి ఈ వీడియో బూస్ట్ అవుతుంది. ఇది జరగలేదా ఫస్ట్ 1 hour లో పోస్ట్ అనేది డెడ్ అయిపోతుంది. ఎందుకు అంటే మనలాగా లక్షల మంది ఏంటంటే ఒక సెకండ్ పోస్టులు చేస్తున్నారు. మీరు పోస్ట్ చేసిన వెంటనే పైన వాళ్ళది వచ్చేస్తుంది, మీరు కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ 1 hour లో ఏంటంటే మీకు ఈ పోస్ట్ మీ ఆడియన్స్ కనిపించడానికి రెడీగా ఉంటుంది. ఆడియన్స్ లేరు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ వర్క్స్ లో ఉన్నారు, మీరు రాంగ్ టైమ్ లో పోస్ట్ చేసినారు. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ కి బట్టి ఏంటంటే టైమింగ్ మారిపోతుంది. అన్నిటికీ ఒకటే అని చెప్పం.
ఒక్కొక్క పర్సన్ కి ఆ పర్సన్ అకౌంట్ లో ఏంటంటే అనలిటిక్స్ అనేసి ఒకటి ఉంటది, ఇన్సైట్స్ అనేసి ఒకటి ఉంటది. సో అకౌంట్ ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ ఆప్షన్ చేంజ్ అవుతుంది, అనలిటిక్స్ కానీ ఇన్సైట్స్ కానీ ఉంటది. అక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే మీ ఆడియన్స్, మీ ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఏ టైంలో ఏ రోజు అవైలబుల్, మళ్ళీ రోజుకి సేమ్ కాదు. ఇప్పుడు నాకు ఈ రోజు 3 PM అనుకో, మండేకి 3 PM, ట్యూస్డేకి 5 PM అవ్వచ్చు, కావచ్చు, వెన్స్డేకి ఏంటంటే మార్నింగ్ 9 AM అవ్వచ్చు. వీ నీడ్ టు నో ఫస్ట్ వెన్ టు పోస్ట్. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు, సబ్స్క్రైబర్స్ ఆ టైంలో ఉండేటప్పుడు పోస్ట్ చేస్తే వీళ్ళకి వెంటనే కనిపించేస్తుంది. వాళ్ళు అప్పుడు ఎంగేజ్ అవ్వగానే ఈ పోస్ట్ బూస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు చెక్ వెన్ టు పోస్ట్ ది స్పెసిఫిక్ రిలేటెడ్ పోస్ట్ ఆన్ ది ప్లాట్ఫామ్. ఓకే, సో మనకి క్లారిటీగా ఒక వ్యూస్ రావాలి ఇవన్నీ అని అంటే ఎన్ని చేసినా ఏది చేసినా కొన్నిసార్లు మన సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉండొచ్చు. జాగ్రత్తగా చూసుకొని టైం కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేయాలి. ఎదర్ మన టైంలో అన్న మనం పెట్టాలి, లేదా మన ఇన్సైట్స్ చెప్పిన టైంలో అన్న కరెక్ట్ గా పెడితే అప్పుడు మనకి రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఒక 2-3 days పెట్టి 4-5-6 days వదిలేస్తే కూడా మనకి యూజ్ ఉండదు అని చెప్పేసి అయితే మనకి డిజిటల్ చందు గారు చెప్తారు. ఇక్కడ ఏంటంటే లైక్ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అనుకో, అది ఫాలోవర్సే కాదు అందరూ చూస్తారు. అవును, ట్రెండింగ్ రిలేటెడ్ ఉంటాయి. అవును, కొన్ని కాన్సెప్ట్ వైజ్ ఏంటంటే ఓన్లీ ఫాలోవర్సే చూస్తారు. అదే ట్రెండింగ్ అనుకో అందరికీ కావాలి. అప్పుడేంటంటే అందరూ ఆ పర్టికులర్ పోస్ట్ ఇంట్రెస్ట్ గా చూస్తారా, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. అదే కాన్సెప్ట్ వైజ్ అనుకుంటే ఓన్లీ ఫాలోవర్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇలా. సో డిఫరెంట్ వైజ్ ఓకే, మనం చూస్ చేసుకునే కాన్సెప్ట్ కంటెంట్ ని బట్టి కూడా ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ, సో చూస్ చేసుకునే కంటెంట్, పెట్టే టైమింగ్, కన్సిస్టెన్సీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ టిప్స్ అయితే విన్నారు కదా, మీరు వెంటనే ఇంప్లిమెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఎట్.